మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు హృదయపూర్వక వందనాలు. వచ్చిన మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభువా ప్రేమగల తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మరొక దినాన్ని అనుగ్రహించిన తనంలో ఉదయం నుంచి రాత్రికాల సమయంలో కాపాడబడి, భద్రపరచబడి, పోషించబడి ఈ రాత్రికాలం సంఘముగా ప్రభు అశోక్ బ్రదర్ టీజర్స్ వాళ్ళ ఇంట్లో మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి వందనాలు. పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందినారు నాయన. ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందినారు, వందనాలు. వాక్యం అయ్యా బోధించిన ఉంటుండగా నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను అయోగ్యుడని ప్రభా, నన్ను పరిశుద్ధాత్మ దేవా మీరు నన్ను నింపి నా ద్వారా మీ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి, గ్రహించి మేము దాన్ని ధ్యానించడానికి మాకు సహాయం చేయమని అడుగుతూ, విన్న వాక్యాన్ని హృదయంలో బదిలం చేసుకుని వాక్య ప్రకారం జీవించే కృపను దయచేయమని అడుగుతూ, సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిగిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతవరకు అయిపోయింది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎవరైనా చెప్పగలరా? మర్చిపోయారు. లూక్ అని తెలుసు, లూక్ ఎక్కడ? సో లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఉన్నాం. 25 వచనాల వరకు అయిపోయింది. సో ఈ రోజు 26 నుంచి 56 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం 26 నుంచి 56 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని 26 to 56 చివరి వరకు చదువుదాం. అందరం కలిసి చదివిన తర్వాత అందులోని విషయాలను ధ్యానం చేయడానికి ప్రయత్నించారు. వారు గలిలయకు ఎదురుగా ఉంటూ గెరాసీనుల దేశంలోకి వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడు ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చాడు. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకుంటా సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండేవాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని నేను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాడు. ఏలైనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మకు ఆజ్ఞాపించాడు. ఇది అనేక పర్యాయములు వాడిని పట్టుచూ వచ్చును కనుక వాడిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలించుడి గాని వాడు బంధకములను తెంపగా దెయ్యము వాడిని అడవిలోనికి తరుముకొని పోయాడు. యేసు నీ పేరేమని వాడిని అడుగుగా చాలా దెయ్యములు వాడిని వచ్చి ఉండను కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోకి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొని, అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయిచుండెను కనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చాడు. అప్పుడు దెయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో చొచ్చెను కనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చారు. మేపుచున్న వారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియజేశారు. జనులు జరిగిన దాన్ని చూడవెళ్లి యేసు వద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడారు. అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడు ఎలా స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా, గెరాసీనీయుల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయాక్రాంతులైన కనుక తమ్మును విడిచిపోమని ఆయనను వేడుకొని, ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్తుండగా దెయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొని, అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియజేయమని వాడితో చెప్పి వాడిని పంపివేసి, వాడు వెళ్లి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసినో ఆ పట్టణమందంతటను ప్రకటించాడు. జనసమూహం ఆయన కొరకు ఎదురు చూస్తుండెను కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకునేది. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొని, ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండెను. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయింది. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగుగా అందరూ మేము ఎరుగుమన్నప్పుడు పేతురు,
ఏలినవాడ జనసమూహములు క్రిక్కిరిసి మీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినది నాకు తెలిసినదని తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలా స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజేశాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదాన వైపు పొమ్మని ఆమెతో చెప్పాను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాడు. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచూ రొమ్ము కొట్టుకొనిచుండగా ఆయన వారితో, ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పి ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించారు. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని, చిన్నదానా నెమ్మది చెప్పగలరు, ఆమె ప్రాణం తిరిగి వచ్చింది కనుక వెంటనే ఆమె లేచింది. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించారు. ఆమె తల్లిదండ్రులు విస్మయం నొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాను. థ్యాంక్ యూ. ఈ లూకాసు వార్త 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో we could see the sovereignty of Lord Jesus Christ. యేసు ప్రభు యొక్క సార్వభౌమాధికారాన్ని చూస్తాం కదా. లూకాసు సువార్తలో 7వ అధ్యాయంలో మనం చూసాం లార్డ్ జీసస్ అస్టానిషింగ్ పవర్ ఓవర్ సిక్నెస్. సెంచూరియన్ సర్వెంట్ ని, ఆ శతాధిపతి సేవకుడిని రిమోట్ హీలింగ్. ప్రభు ఇక్కడ ఉన్నాడు, ఆ శతాధిపతి దాసుడు ఎక్కడో ఉంటే రిమోట్ హీలింగ్ చేసాడు. దాన్ని రిమోట్ హీలింగ్ అంటారు. ఎక్కడ ఉన్నాడు, ఎక్కడో స్వస్థత జరిగింది. ఆ తర్వాత నాయిన్ అనే ఊరిలో ఆ విధవరాలి కుమారుడిని కూడా స్వస్థపరిచింది. అంటే రోగం మీద యేసు ప్రభు వారి సార్వభౌమాధికారాన్ని చూసిన, మరణం మీద యేసు ప్రభు వారి సార్వభౌమాధికారాన్ని చూసిన, ఆ తర్వాత పరిసయుడైన సీమోను ఇంటిలో పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడిన ఆమె పాపములు క్షమించడం ద్వారా పాపం మీద కూడా యేసు ప్రభు సార్వభౌమాధికారాన్ని చూశాం. అంటే యేసు ప్రభు గురించి మనం ఆలోచన చేస్తే రోగం మీద ఆయన సార్వభౌమాధికారి, మరణం మీద సార్వభౌమాధికారి, పాపం మీద సార్వభౌమాధికారి. ఆ తర్వాత మనం చూస్తే మరి నేచర్ మీద శిష్యులు యేసు ప్రభు వారు అద్దరికి పోతూ ఉంటే ఆ గల్లే సముద్రంలో పెద్ద తుఫాన్ వచ్చి శిష్యులు భయపడ్డప్పుడు ఆ ఆయన శిష్యులను గద్దించి ఆ గాలిని నిమ్మలం అవమనగానే మరి అది అణిగి మిక్కిలి నిమ్మలం ఆయన. అంటే ఆ తుఫాన్ని కూడా, అంటే ఆ నేచర్ మీద కూడా, అంటే ప్రకృతి మీద కూడా యేసు ప్రభు వారి సార్వభౌమాధికారాన్ని చూశాం కదా. ఆయన గద్దించగానే ఆ సముద్రం అడిగి మిక్కిలి నిమ్మలం అవడం. అంటే సృష్టి మీద ఆయన సార్వభౌమాధికారం మనం చూశాం. ఇప్పుడు చదువుకున్న ప్యాసేజ్ లో కూడా మనం చూస్తే 3 విషయాల్లో మరలా యేసు ప్రభు సార్వభౌమాధికారాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు లూకా గారు. మొట్టమొదటేమో దెయ్యముల మీద ఆయన సార్వభౌమాధికారాన్ని మనం చూడబోతున్నాం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో. ఆ తర్వాత రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమె రోగం మీద ఆయన సార్వభౌమాధికారాన్ని చూడబోతున్నాం. ఆ తర్వాత యాయిరు కుమార్తె చనిపోతే ఆ కుమార్తెను కూడా తిరిగి లేపాడు యేసు ప్రభు వారు. మరణం మీద మరలా ఆయన సార్వభౌమాధికారాన్ని చూపిస్తాను. అంటే ఈ 2 అధ్యాయాల్లో మనం చూస్తే లూక్ రికార్డెడ్ మెరకిల్ ఆఫ్టర్ మెరకిల్. ఆయన చేసిన అద్భుత కార్యాలు వరుసగా, యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు ఒకదాని వెంట ఆయన నమోదు చేయడానికి ఉన్న కారణం ఏమిటి అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తే ఈ సూచక క్రియలు, ఈ అద్భుతాలు, ఈ సార్వభౌమాధికారం యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని సూచిస్తా ఉన్నాయి. యేసు ప్రభు దేవుడు అనే విషయాన్ని మనకు రుజువు చేస్తా ఉన్నాయి. ఆ విధంగా మనకు ఆయనే మెస్సియా, ఆయన దేవుడు, ఆయనే సార్వభౌమాధికారం కలిగిన వాడని రుజువు చేయడానికి మరి ఆ లూకా గారు పదే పదే ఈ లూకా సువార్త 7వ అధ్యాయం 8వ అధ్యాయాల్లో యేసు ప్రభు చేసిన అద్భుతాలు ఒకదాని వెంట ఒకటి నమోదు చేశాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. అందుకే అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో పేతురు తన మొట్టమొదటి ప్రసంగంలో పెంతెకోస్తు దినాన పేతురు మరి ఆ మొట్టమొదటి ప్రసంగం చేస్తూ అప్పుడు ఏమంటాడంటే ఇలా అన్నాడు. యాక్ట్స్ 2:22లో ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్య చేయించి
ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగాను మీకు కనపరచెను అనే మాట. ఆ తర్వాత యాక్ట్స్ 10:38 లో కూడా రాయబడ్డ మాటను మనం చూస్తే, యాక్ట్స్ 10:38 అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించును అనున్నదియే. దేవుడు ఆయనకు తోడైండను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అనే మాట కూడా రాయబడింది. సో ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని, ఈ విషయాలను బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకొని, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలోని విషయాలను పారాగ్రాఫ్ వైజ్ గా మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి చూసినట్టయితే లూకా సువార్త 8వ అధ్యాయం 26 నుంచి 39 వచనాలు ఒక భాగం కదా. ఈ భాగంలో జీసస్ హీలింగ్ ఏ డీమన్ పొసెస్డ్ పర్సన్. ఆ గెరాసేనుల దేశంలో మరి యేసు ప్రభు వారు ఒక దెయ్యం పట్టిన వ్యక్తిని బాగు చేసిన ఉదంతాన్ని అక్కడ రాయబడిందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. యేసు ప్రభు వారు తన 3.5 సంవత్సరాల పరిచర్యలో డీమన్ పొసెసెడ్ ని హీల్ చేసిన సందర్భాలు ఐదు రాయబడ్డాయి. అంటే 5 సార్లు యేసు ప్రభు వారు దెయ్యాలని వెళ్ళగొట్టిన సందర్భాలు మనకు బైబిల్లో రాయబడ్డాయి. అయితే ఈ 5 ఇదొకటి, ఈ గెరాసేనుల దేశంలో దెయ్యం పట్టిన వాడిని బాగు చేయడం. అంటే అలా పర్టికులర్ గా రాయబడ్డ విషయాలు ఇవి. అలా కాకుండా యేసు ప్రభు వారు అనేక ఇతర సందర్భాల్లో కూడా దెయ్యాలను వెళ్ళగొట్టినాడు. ఆ విషయం మనం బైబిల్లో చూస్తాం. ఉదాహరణకి మార్కు సువార్త 1వ అధ్యాయం 32 నుంచి 34లో ఎట్ సన్సెట్ ఇన్ కపెర్నహూములో సూర్యాస్తమయ సమయంలో అనేక మందిని దెయ్యాల నుంచి వెళ్ళగొట్టినాడని రాయబడింది. కామన్ గా రాయబడ్డ విషయాలు. ఆ తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయం 39లోనే త్రూఅవుట్ గలిలీలో పరిచర్య చేసేటప్పుడు ఆయన చాలా దెయ్యాలను వెళ్ళగొట్టాడని రాయబడింది. ఆ తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో డ్యూరింగ్ హిస్ ట్రావెల్స్, ఆయన ప్రయాణాలు చేసేటప్పుడు దెయ్యాలను వెళ్ళగొడుతూ ప్రయాణం చేశాడని రాయబడింది. ఆ తర్వాత లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో 7 దెయ్యాలు పట్టిన మగ్దలేనే మరియను ఆయన స్వస్థపరిచినాడని రాయబడింది కదా. అంటే యేసు ప్రభు పరిచర్యలో ఇంతగా డిమానిక్ యాక్టివిటీస్ ఉండడానికి కారణం ఏంటి అనే విషయాన్ని మనం గమనిస్తే, ఎందుకు ఇప్పుడు యేసు ప్రభు పరిచర్యలో ఇంతగా దెయ్యాలు ఆయనకు ఎదురుపడ్డ విషయాన్ని మనం గమనిస్తే, మొత్తం యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టగానే సాటానిక్ వరల్డ్ అంతా అలర్ట్ అయ్యి ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి మరి తమ అంధకార సంబంధమైన దురాత్మలన్నిటిని భూమి మీదకి తెచ్చి ఆపరేషన్ క్రైస్ట్ అనే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి ఉంటాయి కదా దెయ్యాలు. ఎట్టా విఫలమైపోయినాయి, అంటే ఓడిపోయినాయి మరి దెయ్యాలన్నీ. కానీ యేసు ప్రభు పుట్టగానే మరి ఆయనకు వ్యతిరేకంగా మరి దెయ్యాలు, దురాత్మ సమూహాలన్నీ వచ్చి ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన విషయాన్ని, వాటన్నిటిని ఆయన జయించిన విషయాన్ని మనం గమనించవచ్చు అనే మాటని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందువల్లనే దెయ్యం పట్టిన వారు ఈ గాస్పల్స్ లో మత్తయి, మార్కు, లూక్, యోహాన్లో మనకు కనపడతా ఉంటారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. సరే, యేసు ప్రభు వారు గలిలయకి ఎదురుగా ఉన్న గెరాసేనుల దేశానికి వచ్చాడు. అక్కడ దెయ్యం పట్టిన వాడు ఉన్నాడు చాలా కాలం నుంచి. యేసు ప్రభుకి ఎదురొచ్చాడు కదా. సీ హిజ్ కండిషన్, అతని కండిషన్ ని చూస్తే ఆ దెయ్యం పట్టిన వాడు ఎలా ఉన్నాడంటే, ఒంటి మీద బట్టలు లేవు, సమాధుల్లో ఉండేవాడు కదా. ఆ తర్వాత మనం చూస్తే గొలుసులు, కాలి సంఖ్యలతో అతన్ని బంధించలేని స్థితిలో ఉన్నాడు. అంటే దెయ్యం పట్టిన వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంటది నిజంగా. ఎందుకు దెయ్యం పట్టిన వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంటదంటే, యోహాను సువార్తలో మనకు తెలుసు దెయ్యం ఎందుకు వస్తుందంట. దొంగతనానికి, హత్యకు, నాశనమునకు వస్తాడు అని రాయబడింది కదా. అంటే ఎనిమీ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. అపవాది మనల్ని ఆ విధంగా చేయడానికి, మనల్ని నశింపజేయడానికే అపవాది వస్తుంటాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిజికల్ గా, స్పిరిచువల్ గా అపవాది మనల్ని ఇలా చేస్తాడు, ఇలా టార్మెంట్ చేస్తాడు. ఫైనల్ గా తనతో నరకానికి తీసుకుని వెళ్తాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇక్కడ యేసు ప్రభు వారు దెయ్యం పట్టినవాడు ఎదురెదురు పడగా, ఆ దెయ్యం పట్టినవాడి పరిస్థితి చూడండి. యేసు ప్రభు ముందు సాగిలపడ్డాడు. సాగిలపడి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటున్నాడు, సన్ ఆఫ్ ద మోస్ట్ హై అంటున్నాడు. నాతో నీకేమి, నన్ను బాధపరచుకో అన్నాడు కదా. ఇక్కడ దెయ్యాల్ని గమనిస్తే, దెయ్యాలకు యేసు ప్రభు దేవుడు అని తెలుసు. యేసు ప్రభు దేవుడని గుర్తించారు. రెండవది, ఆయన ముందు సాగిలపడ్డారు దెయ్యాలు. ఆ తర్వాత ఆయన శక్తిని మరి గుర్తించారు. ఏమని, ఆయన ఏమైనా చేయగలడు అనే విషయాన్ని వాళ్ళు గుర్తించారు. ఆయనకు మొరపెడుతున్నారు, ప్రేయర్ కూడా చేస్తున్నాడు. ఇక్కడ ఈ దెయ్యాలు అయితే ఆయన ప్రేయర్ చేస్తా ఉన్నాయి కదా.
సరే, దీంతో మనల్ని కంపేర్ చేసుకుందాం, మన పరిస్థితి కదా. డిడ్ వి రికగ్నైజ్ జీసస్ యాజ్ ద సన్ ఆఫ్ మోస్ట్ హై గాడ్? సర్వోన్నతుడైన దేవుని కుమారుడిగా దెయ్యాలు గుర్తించాయి, మనం గుర్తించామా? డిడ్ వి రికగ్నైజ్ హిస్ పవర్? ఆయన శక్తి ఏమిటో వాటికి తెలుసు, మనం గుర్తించామా ఆయన శక్తిని? డిడ్ వి రికగ్నైజ్ ద పవర్ ఆఫ్ ప్రేయర్? ప్రార్థనకు శక్తి ఉంది అనే విషయాన్ని మనం గుర్తించామా? డిడ్ వి ప్రోస్టేట్ బిఫోర్ కదా, మనం యేసు ప్రభు ఎదుట సాగిల పడుతున్నామా అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. 8వ అధ్యాయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు శిష్యులు ఆ గాలి తుఫాను ఆయనకు లోబడ్డప్పుడు, ఈయన ఎవరో, ఈయనకు గాలి తుఫాను లోబడుచున్నాయి అన్నారు. అంటే ఈయన ఎవరో అనే అస్పష్టత వాళ్ళ ప్రశ్నలో కనపడింది. అయితే ఇక్కడ మాత్రం దెయ్యాలంటున్నాయి, మాకు తెలుసు, యు ఆర్ ద సన్ ఆఫ్ మోస్ట్ హై, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని మాకు తెలుసు అని వీటి కన్ఫర్మేషన్ ఉంది కదా దెయ్యాలకి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆ తర్వాత యేసుప్రభు వారు ఆయన అడిగాడు, వాళ్ళని ఆ వ్యక్తిలో ఉన్న ఆ దెయ్యాలను అడిగాడు, నీ పేరేంటి అని అడగగా వారు తమ పేరు సేన అని చెప్పారు కదా. అంటే ఆ వ్యక్తిలో ఒకరు కాదు, మల్టిపుల్ డీమన్స్ ఉన్నాయి. ఆ ఒక్క దెయ్యం కాదు, చాలా దెయ్యాలు ఆయన శరీరంలో ఉన్నాయి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. సో అయితే వాళ్ళు ఆ దెయ్యాలు యేసుప్రభుని ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాయంటే, మమ్మలను అబేస్ లోనికి పంపవద్దు అని యేసుప్రభుని బెగ్ చేస్తా ఉన్నారు కదా. అంటే అబేస్ అంటే ఏమిటనంటే పాతాళము అని తెలుగులో రాయబడింది, ది బాటమ్లెస్ పిట్. దాని అర్థాన్ని మనం గమనిస్తే, అంటే దేవుడు కొన్ని అతి దెయ్యాలను, వర్స్ట్ దెయ్యాలను అబేస్ లో ఉంచిండు యేసుప్రభు వారు, అక్కడి నుంచి రాకుండా కదా. అంటే దెయ్యాలు రకరకాల ప్రదేశాల్లో ఉంటాయి కదా. ఆ అపవాది పైనుంచి కింద పడేటప్పుడు, అపవాదిని పైనుంచి యేసుప్రభు వారు తండ్రి అయిన దేవుడు కింద తోసేటప్పుడు ఆయన ఒక్కడనే తోసేయలే, ఆయనతో పాటు కొంతమంది దేవదూతల్ని ఆయన క్రిందికి తోసినట్టుగా మనం చూస్తాం. అంటే ఆయన నచ్చిందా మాట్లాడు. ఆ అపవాదితో పాటు కొన్ని దెయ్యాలు, కొంత సమూహం, ఆయన బ్యాచ్, ఆయన గ్యాంగ్ ను కిందికి తోసేశాడు. ఈ తోసేసిన గ్యాంగ్ లో కొన్నేమో హెవెన్లీ ప్లేసెస్ లో ఉంటాయి దెయ్యాలు. దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, హెవెన్లీ ప్లేసెస్ లో ఉంటాయి కొన్ని దెయ్యాలు. కొన్నేమో మీ ఇంటికి మా ఇంటికి తిరుగుతూ ఉంటాయి, లేకపోతే బ్రదరన్ అసెంబ్లీకి, లేకపోతే PCFCకి, కొన్ని హెబ్రోన్కి అట్ట పోతా ఉంటాయి కొన్ని. అంటే ఈ భూమి మీద పనిచేస్తా ఉంటాయి కొన్నేమో ఈ అబేస్ లో ఉంచిండు దేవుడు. అబేస్ అంటే బాటమ్లెస్ పిట్, అక్కడ బంధించేస్తాడు అనమాట, అక్కడ నుంచి రాలేవు అవి. ఆ బాటమ్లెస్ పిట్ లో కొన్నిటి నుంచి బహుశా ఈ వరస్ట్ దెయ్యాలు అవి ఉంటాయి వీటికంటే, ఈ హెవెన్లీ ప్లేసెస్ లో భూమి మీద ఉండే వాళ్ళకంటే ఆ చాలా హానికరమైన అయి ఉంటాయి. అందువల్ల వాటిని దేవుడు ఏం చేసిందంటే అబేస్ లో అంటే 3 రకాల ప్లేస్ లో ఉంటాయి దెయ్యాలు ఆయన బ్యాచ్ గ్యాంగ్. సో ఒక ప్రమాదకరమైన విషయం ఏంటంటే, భవిష్యత్తులో ట్రిబులేషన్ పీరియడ్ లో ఈ అబేస్ లో ఉన్న దెయ్యాలన్నిటిని వదులుతాడు దేవుడు, వాటికి పర్మిషన్ ఇస్తాడు, వాటిని రిలీజ్ చేస్తాడు. రిలీజ్ చేసిన తర్వాత ట్రిబులేషన్ పీరియడ్ లో, ఆ తర్వాత అందరినీ కలిపి కట్టగట్టి నరకంలో వేస్తాడు. అయితే వాటిని అక్కడి నుంచి రిలీజ్ చేయబోతున్నాడు భవిష్యత్తులో అనే విషయం బైబుల్ మనకు చెప్తుందనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే ఈ వ్యక్తిలోని డీమన్స్ మరి యేసుప్రభుని బతిమలాడుతున్నాయి, మమ్మల్ని అబేస్ లోకి పంపొద్దని యేసుప్రభుని బెగ్ చేసినప్పుడు, అక్కడ కొండ మీద మేయుచున్న విస్తారమైన పందుల గుంపు ఒకటి మరి ఉంది, వాటిలోకి వెళ్తామని వేడుకొనగా మరి యేసుప్రభు ఓకే చెప్పాడు. అంటే దెయ్యాలు చెప్పిన ఆ రిక్వెస్ట్ ని యేసుప్రభు గ్రాంట్ చేశాడు. వెంటనే ఆ డీమన్స్ విస్తారమైన పందుల్లో చొచ్చినప్పుడు ఆ పందులు వేగంగా పరిగెత్తి సరస్సులో పడి చచ్చిపోయిన విషయం అక్కడ రాయబడింది. ఇక్కడ మనం గమనిస్తే ఇది ఎందుకు చేశాడు ఈ విధంగా దేవుడు అనే విషయాన్ని మనం గమనిస్తే, ఆ పందులు, దిస్ ఈస్ ద విజువల్ మేనిఫెస్టేషన్ టు ద పర్సన్ ఆఫ్ డీమన్ పొజిషన్. ఆ దెయ్యాలు పట్టిన వ్యక్తికి కళ్ళెదుటిగా కనపడుతున్నాయి, అతనిలో దెయ్యాలు ఎన్ని ఉన్నాయి, దాంట్లోంచి బయటకు వచ్చినాయి, అక్కడి నుంచి అవి పోయి ఆ మంద ప్రపాతంలోకి వెళ్ళి ఆ సరస్సులో పడి ఊపిరి తిరగక చచ్చిపోవడం అనేది విజువల్ మేనిఫెస్టేషన్. ఎందుకంటే దెయ్యాలు మన కళ్ళకి కనపడవు, స్పిరిట్ బీయింగ్స్ కాబట్టి దెయ్యాల్ని ఆ మన కళ్ళకు కనపడవు కాబట్టి ఆ మేనిఫెస్టేషన్ అంటే అతనిలోంచి దెయ్యాలు వెళ్ళిపోవడం, అక్కడి నుంచి అయిపోయి సరస్సులో పడడం, చనిపోవడం, ఇదంతా ఆయనకు ఆ దెయ్యం పట్టిన వ్యక్తికి అర్థమవుతుంది. నాలోంచి దెయ్యాలు వచ్చినాయి బయటికి, ఇక్కడి నుంచి అక్కడికి పోయినాయి, అక్కడి నుంచి అక్కడికి పోయి మరి చనిపోయినాయి, ఆ పందులన్నీ చనిపోయాయి అనే విషయాన్ని. ఆ తర్వాత ఆ మందులు మేపుతున్న ఒకరు జరిగింది చూసి, వారు జరుగుతున్నది చూసి పరిగెత్తి ఈ విషయాలు అక్కడ ప్రజలకు చెప్పడం,
ప్రజలు ఆ సంగతి విని యేసు ప్రభు ఉన్న చోటికి పరిగెత్తి వచ్చి, వాళ్ళు వచ్చేసరికి దెయ్యం పట్టిన వ్యక్తి, మరి అంత ముందు బట్టలు లేని వ్యక్తి బట్టలు కట్టుకున్నాడు. అంతకుముందు మరి ఎట్లున్నాడో పాపం, రోగమంతా శరీరం అంతా గాయపరుచుకొని అంత గందరగోళమైన పరిస్థితిలో ఉన్నాడు. స్వస్థ చిత్తుడైండు. ఆ గాయాలన్నీ కట్టబడ్డాయి. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉండడం చూసి భయపడిపోయారు. అసలు ఇదేం అద్భుత కార్యం, వీడిని మనం చూస్తా ఉన్నాం, ఈ దెయ్యాలు పట్టిన వ్యక్తిని, వీడంత భయంకరమైన వ్యక్తో, సంఖ్యలతో కూడా బంధింపలేని వాడు, వీడు సాధు స్వభావిగా మారిపోయి బట్టలు కట్టుకొని ఒళ్ళంతా హీలింగ్ వచ్చేసింది. వచ్చి ఆయన యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నారని భయపడిపోయారు వాళ్ళు, జనాలు అది చూసి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇక ఎవ్వరు సాధు చేయలేరు అనుకున్న వారిని యేసు ప్రభు సాధు చేయగలడు. ఇది దీంట్లోంచి మనం టేక్అవుట్ పాయింట్ దీంట్లోంచి కదా. అంటే అతి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారిని, వారి స్థితిని, పరిస్థితిని, గతిని మార్చగలిగిన దేవుడు. అందుకే ఆ పాట మనం ఈ మధ్య పాడుతా ఉన్నాం, ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు కదా మన దేవుడు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నా సరే మనం నిరీక్షణ కోల్పోవాల్సిన అవసరం లేదు. మన దేవుడు ఏమైనా చేయగలడు. ఆ గెరాసేనుల దేశంలో ఆ దయ్యం పట్టిన వ్యక్తిని పరిస్థితి చూస్తే దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం కూడా ఏ విషయాల్లో కృంగిపోవాల్సిన పని లేదు. ఎంత భయంకరమైన పరిస్థితినైనా మరి దేవుడు మార్చగలడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఆ గుజరాత్ నుంచి మరి ఆ విమానంలో అందరు చచ్చిపోయినారు, ఒక్కడే బతికిండు కదా. ఎట్లా బతికిండంటే ఎవరేం చెప్పలేము, ఎవ్వరం చెప్పలేము, దానికి దేవుడే సమాధానం చెప్పాలి కదా. మన సంతోష్ వాళ్ళ బ్రదర్ కొడుకు, ఆ పిల్లోడు ఎట్లా నార్మల్ అయ్యింది, అసలు బ్లడ్ ఎందుకు రాలేదు ఆ పిల్లోడికి, ఆ అబ్బాయి ఎందుకు ఏడవలేదు, అసలు నొప్పి ఎందుకు రాలేదంటే మనం ఏం సమాధానం చెప్పలేము దానికి. అంటే దేవుడు చేయగలడు ఏమైనా. మనం అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేయగలిగిన గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే ఇక్కడ పీపుల్ ఆఫ్ గెరాసేన్ పరిస్థితి చూస్తే, దే బెగ్గెడ్ జీసస్ టు లీవ్ దేర్ ప్లేస్. వాళ్ళు యేసు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోమన్నారు. మా ప్లేస్ నుంచి వదిలిపెట్టు, ఈ దేశం వదిలిపెట్టి పొమ్మన్నారు. ఎందుకు అన్నారు అంటే, దే వర్ అఫ్రైడ్ ఆఫ్ హిస్ పవర్. ఆయన శక్తిని చూసి భయమైపోయింది వాళ్ళకి. అమ్మో, ఈయన ఏంది ఇంత శక్తిమంతుడు అని చెప్పి భయపడిపోయి ఆయన వెళ్ళిపోమన్నారు. నెంబర్ 1 రీజన్. రెండోది, అప్సెట్ అబౌట్ దేర్ ఫైనాన్షియల్ లాస్. ఆ పందులన్నీ వాళ్ళ పోషణ కోసం వాళ్ళు పెంచుకునేది, ఆర్థికంగా నష్టం వాళ్ళకి కదా. అందువల్ల వాళ్ళు ఏమంటున్నారంటే, ఆర్థిక ఇబ్బంది ఉంది కాబట్టి అప్సెట్ అయిపోయినాం కాబట్టి మనకి యేసు ప్రభు వద్దనుకున్నారు. దేర్ స్పిరిచువల్ బ్లైండ్నెస్ కదా, ఆత్మీయ దృష్టికోణం. అంటే దే వాల్యూడ్ పిగ్స్ మోర్ దాన్ ఏ హ్యూమన్ సోల్. మనిషి ప్రాణం కన్నా, మనిషి ఆత్మ కన్నా ఆ పందులకే, డబ్బులకే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది తప్ప, అందువల్ల యేసు ప్రభుని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ కూడా ఇంకొక టేక్అవుట్ పాయింట్ ఏంటంటే, వారు వెళ్ళిపోమనగానే యేసు ప్రభు వారితో ఎందుకు వెళ్ళాలి, మీదే ఈ ఊరు, మీరెవరు, నువ్వు ప్రెసిడెంటా, నువ్వు సర్పంచా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అనలే యేసు ప్రభు. కామ్గా వచ్చి పడవెక్కిండు కదా. మనం కూడా కదా వెళ్ళిపోమంటే మనం వాదిస్తా ఉంటాం. ఎప్పుడన్నా సువార్త పనికి పోయినప్పుడు మీరు వెళ్ళిపోండి అని అంటే, నువ్వెవరు చెప్పడానికి, నువ్వా అదే ఇదా అని వాదిస్తా ఉంటాం. కానీ యేసు ప్రభు మాత్రం ఏం వాదించలే. వెళ్ళిపోమనగానే వచ్చి ఆయన నేరుగా వెనక్కి వచ్చి ఆ పడవలో కూర్చున్నాడు మళ్ళీ వెళ్ళిపోవడానికి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఇక్కడ ఇంకొక టేక్అవుట్ పాయింట్ ఏంటంటే, దీంట్లో జీసస్ కేమ్ టు దిస్ ప్లేస్ టు డెలివర్ జస్ట్ 1 పర్సన్. అంత ప్రయాణం చేసి వచ్చి యేసు ప్రభు వారు ఒక్క పర్సన్ ని హీల్ చేయడానికి యేసు ప్రభు వారు మరి ఆ ప్రయాణం చేసి, ఆ రాత్రి అంతా ప్రయాణం చేసి ఆ గెరాసేనుల దేశానికి వచ్చినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హీ జస్ట్ డెలివర్డ్ 1 పర్సన్, హీ అకంప్లిష్డ్ దట్ వర్క్ అండ్ వెంట్ బ్యాక్ ఫ్రమ్ దేర్. అక్కడికి వచ్చిండు, ఆ ఒక్కరిని స్వస్థపరిచిండు, అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోయినాడు అనే విషయాన్ని. అంటే దీంట్లో ఉన్న టేక్అవుట్ పాయింట్ ఏంటంటే, హీ కేర్స్ ఎవ్రీ సింగిల్ పర్సన్. నేను ఒక్కదాన్నే నన్ను పట్టించుకుంటాడా దేవుడు, నేను ఒక్కడనే అని అనుకోకూడదు ఎప్పుడు. చాలా మంది చెప్తా ఉంటారు, మనం ఎప్పుడు విన్నాం ఈ మాట కదా, నువ్వు ఒక్కడివే, నేను ఒక్కడనే ఈ భూమి మీద ఉన్నా, నువ్వు ఒక్కదానివే ఈ భూమి మీద ఉన్నా యేసుప్రభు వచ్చి తన ప్రాణాలు పెట్టేవాడు అని అంటా ఉంటారు కొంతమంది దేవుని సేవకులు. అంటే హీ కేర్స్ ఈచ్ ఇండివిజువల్. అందరూ ఇంపార్టెంటే. నేను పెద్ద గొప్ప కాదు, లేకుంటే నేను తక్కువ కాదు, నేను ఇంకొకరు గొప్ప కాదు, ఇంకో తక్కువ కాదు. అందరితో వ్యక్తిగత సంబంధం ఆయన కోరుకుంటాడు. అందరూ రక్షించబడాలని కోరుకుంటాడు. అందరు ఇంపార్టెంటే, అందరిని గమనిస్తా ఉంటాడు, అందరికి సహాయం చేస్తాడు యేసు ప్రభు. అంత గొప్ప మనసు ఆయనది.
అంత గొప్ప ప్రేమ ఆయనది అనే విషయాన్ని ఈ కేర్స్ ఎవ్రీ సింగిల్ పర్సన్. మరొక సందర్భంలో చూస్తే తూరు సీదోనుల ప్రాంతంలో దెయ్యం పట్టిన కనాను స్త్రీ కుమార్తె ఒక్కతిని బాగు చేయడానికి 50 మైళ్ళు నడిచి వెళ్ళిందంట ఆయన. 50 మైల్స్ ఆ ఒక్క పాపని స్వస్థపరచడానికి. ఒక్కళ్ళ కోసం 50 మైళ్ళు నడిచి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు కదా. మనము ఎక్కడికైనా పోయినప్పుడు ఒక్కళ్ళకి సువార్త చెప్పమంటే మనం చెప్పలేము. కొంతమంది కావాలంటే. ఇంకొంతమంది 10,000 మంది ఉంటేనే వస్తా, 1000 మంది ఉంటేనే వస్తా, 100 మంది ఉండాలి, 500 మంది ఉండాలి అని చెప్తా ఉంటారు కదా. కానీ ఆయన మాత్రం ఒక్క కనాను స్త్రీ కుమార్తెను ఒక్కదాన్ని ఆ దయ్యం నుంచి విడిపించడానికి మరి ఆమెను బాగు చేయడానికి 50 మైళ్ళు నడిచి వెళ్ళిందంట యేసు ప్రభువు. అంటే హీ కేర్స్ అబౌట్ వన్ సోల్ కదా. వేరాస్ పీపుల్ ఆఫ్ గెరాసేన్ కేర్స్ అబౌట్ పిగ్స్. గెరాసేన్ల దేశం వాళ్ళేమో పందుల కోసం ఆలోచిస్తామంటే ఆయన మాత్రం ఒక్క సోల్ కోసం ఆలోచిస్తున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం కూడా యేసు ప్రభు లాగా ఒక్క సోల్ కి విలువ ఇయ్యాలి కదా. ఒక్క సోల్ కోసం కష్టపడాలి. ఒక్క సోల్ కోసం మెటీరియల్ థింగ్స్ గురించి ఆలోచించకూడదు. మనం ఒక్క సోల్ అయినా ఇంపార్టెంటే మన పీస్ అండ్ ఫెలోషిప్ లో కదా. మనం ఆ విధంగా మనం ఉండవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే మత్తయి సువార్త 16:26 యేసు ప్రభు అంటాడు, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము కదా. ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు అంటే యేసు ప్రభు దగ్గర ఒక తక్కెట్టు ఉంటే, దీన్ని ఒక ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేసి, యేసు ప్రభు దగ్గర ఒక తక్కెట్టు ఉంటే ఆ తక్కెట్టులో ఒకవైపు ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తిపాస్తులన్నీ పెడితే, ఈ ప్రపంచంలో ఉన్న డబ్బు, బంగారము, వజ్రాలు, విమానాలు మొత్తం అంతా తీసుకొని వచ్చి తక్కెట్లో ఒకవైపు పెడితే, ఒకవైపు ఒక సోల్ను పెడితే యేసు ప్రభుకి సోలే విలువ, ఇవన్నీ కాదు కదా. ఆ విధంగా మనం ఒక ప్రాణాన్ని, ఒక సోల్ మనం ఎంచవలసిన అవసరత ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో మనము ఆ విధంగా దీనికి కాంట్రాస్ట్ గా మరి చూస్తే గెరాసేనుల ప్రాంత ప్రజలేమో యేసు ప్రభువును వెళ్ళిపోమన్నారు. ఆ స్వస్థత పొందిన వ్యక్తి మాత్రం అయ్యా నన్ను నీతో ఉండనిమ్మని యేసు ప్రభుని బతిమాలుకున్నాడు. అయితే యేసు ప్రభు ఆ వ్యక్తితో చెప్పిన మాట ఏమిటంటే, నువ్వు ఈ ప్రాంతంలో నాకు సాక్షిగా ఉండాలి, యూ హ్యావ్ టు బి విట్నెస్ ఇన్ యువర్ టౌన్ అని చెప్పి ఆయనకు చెప్పినాడన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ చూడండి, చాలా సార్లు యేసు ప్రభు వారు మనం సువార్తలు చదువుతుంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, చాలా సార్లు యేసు ప్రభు జరిగిన సంగతులు ఎవరితోనూ చెప్పొద్దు అంటాడు కదా. ఇక్కడ మాత్రం తనని విట్నెస్ గా ఉండమన్నాడు, నీకు జరిగింది పోయి చెప్పు అందరికి అన్నాడు కదా. చాలా సార్లు ఏమో ఈ మాటలు ఎవరితో చెప్పొద్దు అన్నాడు. ఆ తర్వాత కూడా చూస్తాం, యాయిరు కుమార్తెను స్వస్థపరిచిన తర్వాత కూడా ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అన్నాడు. ప్రతి పరిస్థితుల్లో ఎందుకు ఆయన చెప్పమన్నాడో మనం ఆలోచించగలగాలి కదా. కాబట్టి ఇక్కడైతే ఆయన నువ్వు సాక్ష్యంగా ఉండు ఈ ప్రాంతంలో అంటే ఆయన నిజంగానే సాక్ష్యంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చదువుకున్న వాక్య భాగంలో రాయబడింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఇక్కడ నుంచి ఒక టేక్అవుట్ పాయింట్ ఏంటంటే, మనం కూడా వన్స్ వీవర్ బాండేజ్ టు సిన్ సర్వింగ్ సాటన్ కదా. ఆ గెరాసేనుల దేశంలో వాళ్ళలాగా ఆ వ్యక్తిలాగా మనం కూడా, ఆ వ్యక్తి లిటరల్ గా దెయ్యం చేత పీడించబడ్డాడు, మనమేమో పాపం చేత పీడించబడ్డాం. అయితే అతన్ని విడిపించినప్పుడు సాక్షిగా ఉండమన్నాడు దేవుడు. మనల్ని విడిపించి కూడా పాపం నుంచి మనల్ని కూడా సాక్షిగా ఉండమంటున్నాడు. అతడు ఏ విధంగా ఆ గెరాసేనుల పట్టణంలో సాక్షిగా ఉన్నాడో, మనం కూడా మనం నివసించే చోట సాక్షిగా ఉండాలి, మనం పనిచేసే చోట సాక్షిగా ఉండాలి, మన బంధువుల మధ్య సాక్షిగా ఉండవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. ఆ తర్వాత యేసు ప్రభు వారు మరి కేమ్ బ్యాక్ టు గలిలీ రీజియన్, మళ్ళీ ఆయన గలిలీ ప్రాంతానికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు పీపుల్ వెల్కమ్డ్ హిమ్. అక్కడ చూడండి ఎంత కాంట్రాస్ట్. అక్కడేమో వాళ్ళు వెళ్ళిపోమన్నారు, ఇక్కడ గలిలీ ప్రాంతానికి రాగానే ఆయన స్వాగతించింది కదా. యేసు ప్రభువుని స్వాగతించే వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోమన్న వాళ్ళు కూడా ఉన్నారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అప్పుడు సమాజ మందిరపు అధికారి యాయిర్ అనే వ్యక్తి వచ్చి, ఇంచుమించు 12 సంవత్సరాల వయసు గల తన ఒక్కతే కుమార్తె చనిపోతుంది కనుక తన ఇంటికి వచ్చి తన కుమార్తెను బాగు చేయమని కోరాడు. మరి యేసు ప్రభు యాయిర్ ఇంటికి బయలుదేరాడు. విస్తారమైన జన సమూహం యేసు ప్రభువుని వెంబడిస్తుంది, ఆయన మీద పడతా ఉన్నారు. మార్గ మధ్యంలో మరొక అద్భుతం, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో ఉన్న స్త్రీ మరొక చోట రాయబడిన మాట ఏమిటంటే, తన రోగ నివారణకై ఆమెకున్న డబ్బంతా వ్యయం చేసిందంట. అంటే ఆమెకున్న డబ్బంతా ఖర్చు పెట్టింది ఆ రోగం నుంచి బయటపడాలని, రక్తస్రావ రోగం నుంచి. అసలు ఆమెకు నయం అవ్వలే. అయితే ఆ జన సమూహంలో యేసు ప్రభు వెనకాల వచ్చి ఎవరు గమనించకుండా ఆయన వస్త్రపు చెంగు ముట్టింది.
విశ్వాసంతో అంతే. యేసు ప్రభు నుంచి ప్రభావం వెడలి ఆ స్త్రీ స్వస్థపరచబడింది అనే మాట రాయబడింది. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఆగి నన్ను ముట్టింది ఎవరని అడిగాడు. వెంటనే పేతురు యేసు ప్రభువుని కరెక్ట్ చేయండి. శిష్యుల్లో యేసు ప్రభువుని కరెక్ట్ చేయడానికి ఫస్ట్ ఎవరు ఉంటారంటే పేతురే కదా. పేతురు మళ్ళా యేసు ప్రభువుని కరెక్ట్ చేయబోయి, ఏలినవాడా ఇంతమంది నీ మీద పడుతున్నారు కదా అని అంటే, యేసు ప్రభు అది కాదయ్యా, నన్ను ఎవరో ముట్టిండ్రు, ప్రభావం నాలో నుంచి వెడలిపోయింది అన్నాడు. ఇక్కడ మనం తీసుకోవాల్సిన టేక్అవుట్ పాయింట్ ఏంటంటే, ద ఓన్లీ టచ్ దట్ జీసస్ రికగ్నైజ్ ఈస్ ద టచ్ ఆఫ్ ఫెయిత్. చాలా మంది ఆయన మీద పడ్డరు. ఆ ఆ పడడం ఆయన ఏం గుర్తించట్లే, వాటిని ఏం పట్టించుకోలే. కానీ యేసు ప్రభు గుర్తించే తాకుదల ఏమిటంటే, మనం విశ్వాసంతో ఆయన తాకితే ఆయన తెలిసిపోతుంది యేసు ప్రభు కదా. మన టచ్ ని ఆయన ఫీల్ అవ్వాలంటే మనం విశ్వాసంతో తాకాలి. మన ప్రార్థన ఆయనకు చేరాలి అంటే మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి, మనం జవాబు పొందుకోవాలి కదా. అంటే మన విశ్వాసము ఆయన నిలబడేలా చేస్తుంది, మన విశ్వాసము గొప్ప కార్యం చేసేలా చేస్తుంది, మన విశ్వాసము ఆయన ప్రతిస్పందించేలా చేస్తుంది అనే విషయాన్ని, ఇది ఒక టేక్అవుట్ పాయింట్ లాగా మనం ఈ ఇన్సిడెంట్ నుంచి తీసుకోవాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పవర్ గోస్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ జీసస్ ఫర్ ద టచ్ ఆఫ్ ఫెయిత్ కదా. విశ్వాసంతో మనం తాకితే ఆయన నుంచి శక్తిని మనం పొందుకుంటాం అనేది కూడా ఈ ఈ జరిగిన సంఘటనల నుంచి మనకు అర్థమవుతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజు కూడా మనందరము విశ్వాసంతో ఆయన తాకాలని కోరుకుంటున్నాడు దేవుడు. సో లెట్ us టచ్ హిమ్ విత్ ద ఫెయిత్ కదా. విశ్వాసంతో ఆయన తాకాలి. విశ్వాసంతో తాకినప్పుడు ఆ తాకుదల శక్తి మనకు రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే ఇక్కడ పబ్లిక్ గా ఎందుకు ఆమెను పిలిచాడు యేసు ప్రభు వారు అనే విషయాన్ని, సరే ఆమె స్వస్థపడింది, ఇంకా ఆమె మానాన్ని ఆమెను వదిలేయచ్చు కదా, ఎందుకు మరలా ఎవరో నన్ను తాకారని ఆమె బయటపడడానికి ఎందుకు దేవుడు కారణమయ్యాడు అనే విషయాన్ని మనం గమనిస్తే, మేబీ 2 రీజన్స్, 2 కారణాల చేత నన్ను ఎవరో తాకారని ఆగాడు యేసు ప్రభు వారు. ఎందుకు అని అంటే, మొట్టమొదటి టు కమెండ్ హర్ ఫెయిత్, ఆమె విశ్వాసాన్ని ప్రశంసించడానికి. విశ్వాసంతో తాకింది కదా, ఆమె విశ్వాసాన్ని ప్రశంసించడానికి అయి ఉండొచ్చు. రెండోది ఏమిటంటే, టు డిక్లేర్ దట్ దెన్ ఆన్వర్డ్స్ షీ వాస్ సెరమోనియల్లీ క్లీన్. రక్తస్రావం కలిగిన వాళ్ళు పాత నిబంధన ప్రకారం అన్క్లీన్, షీ మే నాట్ గో టు ఎనీ ప్లేస్ కదా. ఆమె ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరిని ముట్టుకోకూడదు. మరి అపవిత్రాలు ధర్మశాస్త్ర ప్రకారం, రక్తస్రావం జరుగుతా ఉంది కాబట్టి ఆమె కంటిన్యూస్ గా. సో ఈ రోజు నుంచి ఈమె క్లీన్, ఆమె పరిస్థితి మారిపోయింది, ఈమె పరిశుద్ధురాలుగా మారిపోయింది అన్న విషయాన్ని అందరికీ చెప్పడానికి యేసు ప్రభు వారు బహుశా ఆమెని ఎవరో నన్ను తాకారని చెప్పి ఆమెను ముందుకు రమ్మన్నాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ టైం ఇన్ స్క్రిప్చర్ జీసస్ ఈస్ కాలింగ్ సమ్ డాటర్. ఇది ఒక టేక్అవుట్ పాయింట్. కుమారి అని పిలిచిండు ఆమెను యేసు ప్రభు వారు కదా, డాటర్ అని పిలిచిండు. ఫస్ట్ టైం ఎవరిని పిలవలే ఆయన, ఈమెనే పిలిచిండు. బికాస్ ఆఫ్ హర్ ఫెయిత్ షీ బికేమ్ ద డాటర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఓన్లీ టైం కదా. ఆమెని అంటే తన విశ్వాసం ద్వారా మనం యేసు ప్రభు కుమార్తెలుగా మారాలి అని అంటే కదా, మనం కుమారులుగా మారాలంటే మన విశ్వాసం మ్యాటర్స్ కదా, మన ఫెయిత్ మ్యాటర్స్. ఆ విశ్వాసంతో ఆయన తాకింది, ఆమెను కుమారి అని ప్రత్యేకంగా ఆమెను పిలిచాడు యేసు ప్రభు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సరే, ఈ ఇన్సిడెంట్ జరగగానే మళ్ళా యాయిర్ ఇంటి నుంచి కబురు వచ్చింది. యేసు ప్రభు వారు ఆగాడు దారిలో పోతూ, నీ కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టవద్దు అని చెప్పారు కదా. అంటే వాళ్ళు వచ్చి సలహా ఇస్తున్నారు, కుమార్తె చనిపోకుండా ఉంటే బోధకుడు ఏమైనా చేసేవాడు, కానీ చనిపోయిందయ్యా పాపం మా బోధకుడు కూడా ఏం చేస్తాడు, యేసు ప్రభు ఎందుకు ఆయన ఇబ్బంది పెడతావని వాళ్ళు వచ్చి సలహా ఇచ్చినారు. సిచ్యువేషన్ హోప్లెస్ గా ఉంది, హెల్ప్లెస్ గా ఉంది. లార్డ్ హిమ్సెల్ఫ్ కెనాట్ డూ ఎనీథింగ్ అని అంటా ఉంటాం మనం కూడా చాలా సార్లు ఇదే మాట అంటా ఉంటాం కదా. అసలు ఈ పరిస్థితి చేదాటిపోయింది, యేసు ప్రభు ఏం చేయలేడు, అంత అయిపోయింది అని అంటా ఉంటాం. అలా కాదు. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటనంటే, అటువంటి చేయి దాటిపోయిన పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోవాలి ఈ మాట కదా, ఇది మనం మనసులో పెట్టుకోవాలి. డు నాట్ బి అఫ్రైడ్, బిలీవ్ ఓన్లీ అన్నాడు యేసు ప్రభు. భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. అంత చేతులు ఎత్తేసినాం, అంత అయిపోయింది, ఇంకా ఏమీ లేదు అనుకున్న పరిస్థితుల్లో అటువంటి సిచ్యువేషన్లు మనకు వస్తే యేసు ప్రభు మనతో ఈ మాట మాట్లాడుతున్నట్టుగా మనం ఫీల్ అవ్వాలి. అదేంటంటే, డు నాట్ బి అఫ్రైడ్, బిలీవ్ ఓన్లీ కదా. నువ్వు భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అనే విషయం. నమ్మితే వి విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మార్తతో కూడా అంటాడు కదా, మార్త నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని అంటాడు లాజరు చనిపోయినప్పుడు కదా. మన దేవుడికి ఏది అసాధ్యం లేదు, మరణం కూడా అసాధ్యమైన విషయం కాదు అనే విషయాన్ని
ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అలాగే కొనసాగి యాయిరు ఇంటికి వచ్చాడు. అక్కడ ఆమె చనిపోయిందని అందరూ ఏడుస్తుంటే ఏడవద్దని చెప్పాడు. ఏడవద్దంటే ఆయన ఎగతాళి చేసినారు వాళ్ళు. ఎగతాళి చేసిన తర్వాత యేసుప్రభు వారు పేతురు, యోహాన్ని, యాకోబుని వెంట పెట్టుకొని ఆ పాప తల్లిదండ్రులని మాత్రమే వెంట పెట్టుకొని ఆ పాప డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళాడు. ఆ గదిలోనికి వెళ్ళి పాప చేయి పట్టుకొని తలితాకుమి అన్నాడు. ఇక్కడ రాయబడలేదు కానీ వేరే దగ్గర మనం చూస్తాం కదా. చిన్నదానా లెమ్మనగానే ఆ పాప లేచి కూర్చుంది. లేచి కూర్చోగానే ఏమన్నాడు యేసుప్రభు? ఆ పాపకి భోజనం పెట్టండి అని చెప్పినాడు. ఎందుకన్నాడు ఆ మాట? భోజనం పెట్టండి అనే విషయాన్ని మనం గమనిస్తే ఇది కూడా మనకి ఎంత ఆదరణ కలిగించే మాట. ఈ ఈ లూకా సువార్తలో భోజనం అనేది ఒక చిన్న చిన్న విషయం, స్మాల్ థింగ్. భోజనం అనేది జీసస్ జీసస్ కేర్స్ ఫర్ అవర్ లిటిల్ థింగ్స్ ఆల్సో కదా. యేసు ప్రభుకి మన చిన్న విషయం, ఆ పూట మనం భోజనం చేయాలి అనే విషయం కూడా ఆయనకు పెద్దదే. అది చిన్న విషయం కావచ్చు మనకి, కానీ హీ కేర్స్ ఫర్ దట్ ఆల్సో. ఈ పూట నా బిడ్డ భోజనం చేస్తాడా లేదా, ఈ పూట ఏం చేస్తాడు భోజనం కదా. నేను చాలా సార్లు నా జీవితంలో కూడా నేను గమనించింది ఏంటంటే, నేను ఫలాన్ని తినాలి అని అనుకున్నాను అనుకో, అది అంటే అంటే చేస్తాడు అంటే చేయమని నేను అడగట్లేదు, అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అంటే ఆ విధంగా దేవుడు అంటే ఆ కేర్ తీసుకుంటాడు. ఇప్పుడు అశోక్ బ్రదర్ ఇందాక సాక్షి చెప్పాడు కదా, నేను ఎక్కువ ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. అది మనకు తెలియదు, దేవుడు అది ప్లాన్ చేస్తున్నాడు, ఎక్కువ ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. రాజు బ్రదర్ ఆ వాళ్ళని తీసుకొని డి అడిక్షన్ క్యాంప్కి వెళ్తే కష్టపడి పాపం అక్కడికి వెళ్ళొచ్చి మహబూబాద్ డ్రైవింగ్ చేసి మళ్ళీ చర్లపల్లిలో దిగి ఆ సూర్యకుమార్ అక్క డిన్నర్ పెడితే అది తీసుకొని ట్రైన్ ఎక్కి రైల్వే స్టేషన్ లో తిన్నాడో రైల్లో తిన్నాడో తెలియదు. ఆడికి పోగానే మా బామ్మర్ది వచ్చి ఆ టవేరా కారులో ఎక్కించుకొని తీసుకోపోయాడు. మేము ఎవరికి చెప్పలే, ఆయన్ని వచ్చి తీసుకొస్తున్నాం కదా, మళ్ళీ తీసుకొని వచ్చి ఆ రైల్వే స్టేషన్ లో వదిలిపెట్టిండు. ఈ విషయాలు మనకి చాలా చిన్నవే, కానీ గాడ్ కేర్స్ ఎవ్రీథింగ్ కదా. ప్రతి ఒక్కటి దేవుడు శ్రద్ధ మన పట్ల. అట్లాంటి మన అందరి అనుభవాలు, నాకు తెలిసిన అనుభవాలు చెప్పిన మీ అందరి అనుభవాల్లో కూడా ఉంటాయి. చిన్న చిన్న విషయాలే కానీ దేవుడు ఆ విధంగా పట్టించుకొని ఆ చిన్న విషయాలే, ఆ పాపకి భోజనం పెట్టండి అని చెప్పినాడు. అంత పెద్ద దేవుడు అంత గొప్ప కార్యం చేసిన ఆయన ఆ భోజనం గురించి ఆలోచించాలనా అంటే ఆలోచిస్తాడు ఆయన, అంతే మన కోసం. మన మన ప్రతి అవసరత కోసం ఆయన ఆ విధంగా ఆలోచిస్తాడు అనే విషయాన్ని, ఇది మనకు ఆదరణ కలిగిస్తుంది. నిజంగా మన దేవుడు ఎంత గొప్పోడు కదా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత ఎగతాళి చేసే వారిని యేసు ప్రభు బయటనే ఉంచండి, లోపలికి తీసుకురా ఎగతాళి చేసే వాళ్ళంతా కదా. అలాగే మనల్ని కూడా ఎగతాళి చేసే వారి దగ్గర నుంచి దూరం జరిగి దేవుడు మనల్ని చేయమన్న పని చేయాలి. ఇది ఒక టేక్అవుట్ పాయింట్. ఎక్కడైనా ఉంటారు ఎగతాళి చేసేవాళ్ళు. యేసు ప్రభుని ఎగతాళి చేసి మనల్ని ఎగతాళి చేయడం పెద్ద గొప్ప కాదు. సో కొంచెం ఎగతాళి చేసే వాళ్ళకి ఎడం జరిగి కదా, మనము దేవుడు చేయమన్న పనిని మనం చేయవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం నేర్చుకోవాలి. నేను ముగిస్తా ఉన్నా. ఇక్కడ యేసు ప్రభు వారు ఇక్కడ యాయిరు కుమార్తెను బతికించిన తర్వాత ఎవరితో చెప్పొద్దు ఈ విషయం అన్నాడు. ఎందుకు అన్నాడు ఎవరితో చెప్పొద్దు అని? అక్కడేమో గెరాసేనుల దేశంలో నువ్వు చెప్పు అన్నాడు, పోయి సాక్షిగా ఉండమన్నాడు. ఇక్కడ మాత్రం ఎవరికి చెప్పొద్దని ఎందుకన్నాడంటే ఇది గనక మళ్ళా పాపులర్ అయితే ఎవరు వారి శవాల్ని పాతి పెట్టరు. ఆ శవాలు ఎత్తుకొని యేసు ప్రభు కాడికి వస్తారు. అవునా కదా? లిటరల్ గా శవాలు ఎవరు పాతి పెట్టరు. వాళ్ళన్నోడు చనిపోయిండు, యేసు ప్రభు బతికిస్తుండంట అని ఎత్తుకొని ఆయన దగ్గరికి వస్తారు. మళ్ళీ ఇది ఒక శవ పంచాయతీ. ఎందుకు వచ్చిన గొడవ? అసలు ఆయన వచ్చిందే ఎందుకు? మెరాకిల్స్ చేయడానికి కదా ఆయన వచ్చింది. ఆయన వచ్చింది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి లేకుంటే నరకానికి వెళ్ళిపోతారని చెప్పడానికి వచ్చి యేసు ప్రభు కదా. నమ్మి రక్షించబడి బాప్తిస్మం తీసుకోండి అని చెప్పడానికి వచ్చిండు, స్వస్థపరచడానికి కదా ఆయన వచ్చి. ఆ ర్యాండమ్ గా కొన్ని మరి ప్రభు యొక్క అనాది ప్రణాళికలో సార్వభౌమాధికారి ప్రకారం ఆయన హీ కేమ్ ఫర్ గివ్ మెసేజ్, నాట్ టు డూ మెరాకిల్స్ యాక్చువల్ కదా. అందువల్ల ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అనే విషయాన్ని ఆయన చెప్పినాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఆయన చెప్పొద్దంటే చెప్పకుండా ఉందాం, ఆయన చెప్పమంటే చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. లెట్ us keep trusting him. దేవుడి మాటలు దీవించు. Some people send the Lord away because they were losing in business, no? That was the reason. Some people welcomed him. Are we the welcoming person, or do we, when things get uncomfortable, do we don't want the Lord in our lives? There is a loss involved.
The Lord come all the way to heal this one person, right? Let us pray. Father, we thank you for this time that you've given us. Thank you for reminding us, Lord, that you came all the way to meet one person. We see your care in our lives so many times like this. How you are concerned about one person. What we go through in our heart, you're concerned. And when you send answers, we realize, Lord, that we are not alone. We are never left without help, Lord. Thank you for your care, Lord. Also, maybe remember, Lord, that demons have no problem recognizing the Lord Jesus and his power. But we, who, even when we call ourselves believers, we sometimes don't believe easily. We have our doubts. Help us to be clear in our understanding of you. Help us to trust in you completely, rest in you completely. We thank you, Lord, that this is the grace period that we live in, and there is a judgment time coming where even the demons of the abyss would be let out, and that will be a most terrible time. And Lord, we pray that you will protect us from such times. May we be able to escape all this and stand before you with great joy, Lord. And may we be people who always welcome you, not reject you in our lives, reject you in our minds also. And give us that faith, Lord, faith of that woman with the bleeding problem. We remember that you recognize the touch of faith, and may we reach across to you in faith and obedience. And Lord, may we also not be people who mock, but may we be people who believe your every word, knowing your power. Lord, lead us, guide us to be people of faith who trust in your great power, the wonder-working power that is displayed so much in these Gospels, especially the Gospel of Luke. And these things are written for us so that we will not fear, we will not be anxious, but we will learn to trust in you, and we will learn to take everything to you. And maybe not seek physical healing as much as the spiritual healing. That is what you come for. You will come. May we seek to grow in your likeness. May we seek to grow as people of obedience and faith by your grace. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen.